పాలకూర, మిల్లీ మేకర్, టమాటా కర్రీ అండి. చూడండి ఒకసారి. పాలకూర ఒక కట్ట పేస్ట్ చేసుకోవాలి. ఈ 2 టమాటాలు సన్నగా తరుక్కుని ముక్కలు కోసుకోవాలండి. ఇది నా 2 లేక 3 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు. ఇదిగో మిల్లీ మేకర్లు నానబెట్టుకున్నానండి. ఇదిగో దీని మసాలా చూడండి ఒకసారి. అల్లం, అల్లం, 4 ఎల్లుల్లిపాయ రబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, 4 లవంగ మొగ్గలు, 1 యాలక్కాయ, చిన్న చెక్క అండి. ఇది ఇలా వేసుకునండి. దీని కలర్లో ఇలా నూరుకోవాలి. ఇలా నూరుకున్న మసాలా టేస్టీ వస్తుందండి. ఇదిగోండి మెత్తగా నూరేను. 4 స్పూన్లు నూనె పోసుకుని ఇదిగోండి కూర రెడీ చేస్తున్నాను. మూకుడు పెట్టాను పొయ్యి మీద. ఇదిగోండి ఉల్లిగడ్డలు ముందుగా వేపుకుంటే వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని మగ్గబెట్టు. ఈ టమాటా కూడా వేసి మగ్గబెట్టుకోవాలండి. బాగా మగ్గింది ఉల్లిపాయ టమాటా. ఇందులోనే మనం నూరుకున్న మసాలా వేసుకుని బాగా మగ్గించుకోండి. ఈ వేపుకున్న మసాలా ఉల్లిపాయ గ్రేవీలో ఈ మిల్లీ మేకర్లు పిండుకుని వేసుకుని బాగా మగ్గిన దాంట్లో ముందుగా కారం ఇలా మగ్గించుకున్న దాంట్లో ఈ పాలకూర పేస్టు మనం చేసుకున్నాం కదండి. ముందుగా వేసుకుని కొంచెం ఇలా వేపుకొని సన్న మంట మీద మగ్గబెట్టుకోవాలండి. మగ్గబెట్టుకోవాలండి. ఇలా మగ్గబెట్టుకుని ఇలా నూనె పైపోవాలండి. బాగా మగ్గిన గ్రేవీలో వాటర్ కొద్దిగా వేసుకుని కలుపుకొని సన్నమాట మీద ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇదిగోండి నూనె పైకి వచ్చేసింది. నూనె పైకి వచ్చింది కదండి, ఉడికిపోయిందని అర్థం. ఇది ఇందులో కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని సన్నమంట మీద మగ్గబెట్టుకుంటే దగ్గరగా వస్తుంది.